పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికలు సక్రమంగా జరిగినా కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఏపీలో స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం ఉన్నదా అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఎన్నికల విధులు నిర్వహించాల్సిన కింది స్థాయి అధికారులు అందరూ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఏరి కోరి తెచ్చుకున్న మనుషులే. దీనికి తోడు వాలంటీర్ల వ్యవస్థ ఉండనే ఉన్నది. గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ స్థాయిలో ఉన్న మహిళా పోలీసులు, ఈ వ్యవస్థలన్నీ వైసీపీ నేతలే ప్రభావితం చేస్తున్నారు. కేవలం ప్రభావితం చేయడమే కాదు, ఈ వ్యవస్థలన్నీ వారి గుప్పెట్లోనే ఉన్నాయి. క్షేత్రస్థాయి అధికారుల పరిస్థితి ఇలా ఉంటే తహసీల్దార్ స్థాయి వ్యక్తులు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ చేయించుకున్నవారే. చాలా మంది డీఎస్పీలు, ఎస్పీలైతే నేరుగా వైసీపీ పెద్దలు తమకు కావలసిన రీతిలో ఏర్పాటు చేసుకున్నవారే. ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అసందర్భంగా కేసులు పెట్టడం వరకు చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఏపీలో స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉన్నదా అనే ప్రశ్న తలెత్తుతున్నది. అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకున్నారని ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుందని ఆ పార్టీ యువనేత, చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు నారా లోకేష్ ఆధారాలతో సహా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తనపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నా జగన్ ఒక్క కేసులోనూ కోర్టుకి హాజరు కావడం లేదని, ఇటు సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడు అని సాక్ష్యాధారాలు ఉన్నా జగన్ కాపాడుతున్నారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఇలా వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకున్న వైసీపీ సర్కార్ తాజాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని సైతం బెదిరించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు తన వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ సంచలన కామెంట్స్ కూడా చేశారు. ఇక రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకల వ్యవహారం మరో ముఖ్యాంశం. ఈ అవకతవకలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు హెచ్చరికలు వెళ్లాయని వార్తలొచ్చాయి. ప్రతిపక్షాల ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటే ఇప్పటికే సిఐడి నమోదు చేసిన మద్యం కేసులో మీ పేరు కూడా ఉంటుందని ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పెద్దలతో పాటు సీఎంఓలోని అధికారులు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు తెలుస్తుండడం మహాపతనానికి మరో ఉదాహరణ. బరితెగుస్తున్న అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంటుంది కదా. ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరిస్తున్న విషయమై విచారణ జరిపి నిజమని తేలితే సదరు బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులపై చర్యలకు ఎన్నికల కమిషన్ తక్షణం ఉపక్రమించాలి. ఎన్నికల వేళ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయడానికి కేసుల మీద కేసులు పెడుతూ ఉండటం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులలో మిమ్మల్ని కూడా ఇరికిస్తామని ఐఏఎస్ అధికారులను బెదిరించడం దారుణం కాదా? ఒకవైపు అధికార యంత్రాంగాన్ని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించడం, మరోవైపు తమ దారిలోకి రాని అధికారులను కేసులలో ఇరికిస్తామని బెదిరించడాన్నే ఇప్పుడు చూస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇంతలా దిగజార్చిన తర్వాత ప్రజలకు ఇక రక్షణ ఏముంటుంది? రూల్ ఆఫ్ లా ఎలా అమలవుతుంది? ఈ పరిస్థితులలో న్యాయస్థానాలు కూడా నిస్సహాయంగా ఉండిపోవలసిన దుస్థితి ఏర్పడింది అని రాధాకృష్ణ తన కాలంలో పేర్కొన్నారు. తన వీకెండ్ కామెంట్ లో రాధాకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో సెగలు రేపుతున్నాయి. ఓటర్ల జాబితా అవకతవకలపై ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులను లైట్ తీసుకోవాలంటే ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ పై ఒత్తిళ్లు వస్తున్నాయని ఆయన ఈ వ్యాసంలో తెలిపారు. ఈ అంశంలో తమ హెచ్చరికలను కాదని ముందుకు వెళ్తే ఏదో ఒక కేసులో ఆయన పేరును కూడా జతపరచాల్సి ఉంటుందని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు ఆర్కే. ఇదే నిజమైతే జగన్ సర్కార్ ఏ స్థాయిలో అధికారులపైన బెదిరింపులకు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. జగన్ కి గత ఎన్నికలు కంటే ఈ ఎన్నికలు ఎంతో కీలకంగా మారనున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సర్కార్ అనేక కుంభకోణాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. మద్యం, ఇసుక, వైఎస్ఆర్ కాలనీలతో పాటు అనేక కుంభకోణాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఇటు ఎలాంటి ఆధారాలు లేకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబుని జైలుకు పంపారు జగన్. దీంతో చంద్రబాబు సైతం ప్రతీకారంతో జగన్ ని జైలుకు పంపాలని భావిస్తే మద్యం, ఇసుక స్కామ్లలో ఆధారాలు సాధించడం కష్టమేమీ కాదనే అభిప్రాయం ఉంది.
ఇదే జరిగితే జగన్ ని చాలా కాలం పాటు జైలుకి పరిమితం చేయడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వెల్లడిస్తున్నారు విశ్లేషకులు. వైసీపీని, జగన్ ని ప్రస్తుతం ఈ లెక్కలే భయపెడుతున్నాయి. అందుకే ఏపీలో మరోసారి తానే అధికారంలోకి రావడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తన అస్త్ర శస్త్రాలు అన్నింటినీ ప్రయోగిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.